కోరుకుంటూ ఈ యొక్క కాంగ్రెస్ సమ్మేళనం ఏం చేస్తుందంటే సమయం రాగానే అడ్డదారు దేశంలో ఉన్న అధికారం ఎక్కుతుంది. వారికి ఈ యొక్క కాంగ్రెస్ మీద ఒక చిన్న లైన్ పాట వాళ్ళని ఎలా వాళ్ళ జీవన భారత బిడ్డల తల్లి ఆ రావణ కాసం మళ్ళీ రగులుతున్నదే తల్లి. వారి దగ్గరికి కాంగ్రెస్ అంటేనే ఎనలేని శిక్ష, తెలంగాణ మీదే సోనియా కక్ష, అందుకే బీజేపీకి శనన్న దీక్ష, తెలంగాణ భూమికి శ్రీరామ రక్ష. దేశంలో తల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి. ఏనాడు కాంగ్రెస్ ఈ జాతి కోసం నిక్కచ్చిగా నిలచి చేసింది యుద్ధం, అడ్డదారుల గుండ రాజ్యాధికారం రాబట్టుకుంటుంది కాంగ్రెస్ పీఠం. కోట్లాది హిందువుల గుండె ప్రతిరూపం పడగొట్ట శత్రువులు చేస్తుంటే పోరాడి చేసింది బీజేపీ కట్టడి. వారికి యోజన ద్వారా భారత బిడ్డల తల్లి ఆ రావణ కాష్టం మళ్ళీ వారికి ఒక 15,000 రూపాయలు 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉన్నంత వరకు పని చేసే వాళ్ళకి 5 రోజులు పని చేయకపోతే వాళ్ళు ఇల్లు గడవడం కష్టమవుతుంది. చూడు నరేంద్ర మోడీ గారు పేద ప్రజల గురించి ఎలా పట్టించుకుంటారు చూడండి. కొంతమంది ఏంటి మీ గురించే కదా ఎందుకు డబ్బులు ఇవ్వాలంటారు, కానీ ఒక 5 రోజులు వారు పనికి నేర్చుకోవడానికి పోతే వాళ్ళ నడవడం కష్టమవుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన శిక్షణ టైంలో కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చి శిక్షణ ఇప్పించి శిక్షణ తర్వాత వాళ్ళకు దాదాపు ఒక 15,000 రూపాయలకు సంబంధించిన ఏదన్నా వాళ్ళ పనిముట్లకు సంబంధించింది గిఫ్ట్గా ఇచ్చి ఆ తర్వాత వారికి 1,00,000 రూపాయలు తర్వాత 2 లక్షలు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చిన్నతనంలో అనేక కష్టాలు పడ్డాడు. తల్లి కష్టాలు చూసిండు, తండ్రి కష్టాలు చూసిండు. భారతీయ జనతా పార్టీ ప్రజల్లోనే నివసించుడు పేదవాడు కాబట్టి దేశంలో ప్రతి పేదవాడిని పైకి తీసుకురావడం ఆయన పడ్డ కష్టాలను చూసి దాన్ని ఎలా వేరే పడుతుంటాయి దేశంలో అని ఆలోచన చేసి పథకాలు తీసుకొచ్చాడు. అందుకే మేము తెలంగాణ ప్రతి జిల్లాలో కూడా ఇది నెల 2 పెట్టాము. ఎన్నికల్లో దృష్టిలో ఉన్న ప్రజలకు ఇది నిరంతరం ప్రక్రియ. దేశానికి ఎంత ముఖ్యం అంటే దేశాన్ని అన్ని నరేంద్ర మోడీ మించిన నాయకుడు దేశానికి అతను ఇప్పుడు ఎవరు బీజేపీ పరిస్థితి ఎంతో ఎన్నికలవుతున్నాయి. అయినా పేద ప్రజలు జనతా పార్టీ చేసిన అన్ని విషయాలు చెప్పాలి. క్లిష్టమైన పరిస్థితుల్లో అప్పుడున్న రాజులు మన అయోధ్యలో దేశంలో ఏ యువకుడు కూడా చిన్న ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాణాన్ని నష్టం లేకుండా ఉద్యమాలు లేకుండా భవ్యమైన దివ్యమైన రామాలయాన్ని కట్టి వాళ్ళ ముందు ప్రారంభిస్తే ఈ దేశంలో ప్రపంచమే సంబరాలు చేసుకుంది. పాలన ఇచ్చే నరేంద్ర మోడీ గారి అందరూ మా నరేంద్ర మోడీ ఉద్దేశంతో బీసీ నాయకులుగా బడుగు బలహీన వర్గాలను కూడా మేలు చేయాలని తలంపుతో 10 సంవత్సరాలు ఎంతో చేశాడు. వచ్చే 5 సంవత్సరాలు కూడా బీసీలకు బడుగు బలహీన వర్గాలకు అతని పాలన వస్తుంది. ఈ దేశంలో ఎవరు ఒక పేదవాడు ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో రావాలంటే గ్రామ స్థాయి నుంచే ప్రతి వ్యక్తి తన జీవనము మెరుగుపరుచుకొని అన్ని చేతులతో సంపాదించుకొని తన కాళ్ళ మీద నిలబడాలని ఇలాంటి పథకాలను తీసుకొచ్చి దేశంలో అందరికి అదే విధంగా చూస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని నిజాయితీ ఎలాంటి
అవినీతి ఆరోపణ లేదు. ఒక మంత్రి పైన కానీ, ఒక ఎంపీ పైన కానీ, ఒక లాస్ట్ వార్డు మెంబర్ కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు పాలన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పాలనలో ఎన్నికల్లో కూడా ఎంపీ అందరూ తెలంగాణలో